నమస్కారం అండి. నా పేరు మొహమ్మద్ రఫీక్. నేను ఆర్టీసీ డిపో మేనేజర్ ఆదోని. ముఖ్యంగా తెలియజేయనిదేమనగా ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్త్రీ శక్తి పథకం అనగా మహిళలకు ఉచిత ప్రయాణము కల్పించబడింది. దానిలో భాగంగా ఎక్స్ప్రెస్ సిటీ మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఈ 5 విభాగాలకు చెందిన బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతించబడింది. అట్లాగే అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, ఏసీ బస్సులలో మరియు తిరుమల తిరుపతి తిరిగే బస్సులలో, అట్లాగే ఎక్స్ప్రెస్ బస్సులో, నాన్ స్టాప్ బస్సులలో ఈ మినహాయింపు ఇవ్వబడింది. అంటే ఈ స్త్రీలకు ఆ బస్సులలో ఈ పథకము వర్తింప చేయదు. ఈ పథకం వర్తింప చేయదు. కాబట్టి మహిళా ప్రయాణికులు మన రాష్ట్రంలో అట్లాగే అంతర్రాష్ట్ర సర్వీసులకు కూడా ఈ పథకము వర్తింపజేయదు. అంతర్రాష్ట్ర సర్వీసులు మనకు ఆదోన్ నుంచి బెంగళూరు, అట్లాగే ఆదోన్ నుంచి, లేకుంటే ఆదోన్ నుంచి బళ్ళారి లేదు కానీ కర్నూలు నుంచి ఉన్నాయి బళ్ళారి సర్వీసులు. ఆ సర్వీసులకు ఈ పథకము వర్తింపజేయదు. అట్లాగే స్పెషల్ హైర్ సర్వీసులకు లేకుంటే టూర్ ప్యాకేజీలకు కూడా ఈ పథకం వర్తింపబడదు. కాబట్టి మన ఆదోని పరిసర ప్రాంత మహిళామణులు ఈ అవకాశాన్ని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. దీనికి వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, ఈ మూడిట్లో ఏదైనా ఒకటి ప్రూఫ్ చూపించాల్సిన అవసరం ఉంటుంది. సార్, మీరు బస్సులో ప్రయాణించేటప్పుడు మహిళలకి టికెట్లు ఇస్తారా? లేదంటే ఇస్తారు. 0 టికెట్ అని ఇస్తారు. వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ప్రయాణం చేస్తున్నారు, ఆ ప్రయాణపు విలువ ఎంత, ఆ ప్రయాణ విలువను ప్రభుత్వం భరిస్తూ వాళ్లకు 0 టికెట్ అనేది ఇస్తుంది. దాని మీద మా డ్రైవర్ కండక్టర్లకు తగిన సూచనలు, ట్రైనింగ్లు అన్నీ ఇవ్వబడినాయి. ఏ విధంగా ఎక్కడి నుంచి, ఎందుకంటే వాళ్ళ కార్డు నెంబర్ ఏముండదు కానీ వాళ్ళ కార్డు వెరిఫై చేస్తారు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్కు చెందిన మహిళలా కాదా అనేది వెరిఫై చేసుకుంటారు. వెరిఫై చేసుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ప్రయాణం చేస్తున్నారు, ఆ ప్రయాణ ఛార్జీ ఎంత అవుతుంది, ఆ ప్రభుత్వము ఎంత రాయితీ ఇస్తుంది, ఆ మహిళకు ఎంతగా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతుంది అనే వివరాలు దాంట్లో ఉంటాయి. వాళ్ళ నుంచి టికెట్ మాత్రం 0 అనే విలువ వస్తుంది టికెట్లో. ఆ టికెటే వాళ్ళకి 0 టికెట్ అనేది వాళ్ళకు ఇవ్వబడుతుంది. సార్, ప్రస్తుతానికి ఇక్కడ ఆదోని డివిజన్ లో ఉత్సవాలు జరుగుతున్నాయి సార్, ఉరుకుంద ఈరన్న స్వామి అని చెప్పేసి. మనకి ఇక్కడ డివిజన్ అంతా పవర్ఫుల్. ఆగస్టు 15 తర్వాత మన రాష్ట్రంలో భాగమే కాబట్టి వాళ్లకు ఆ పథకం వర్తింపబడును. ఆదోని నుండి ఉరుకుందకైతే వర్తింపబడును. ఓకే సార్.